హాయ్ వ్యూవర్స్, ఇవాళ రేపు మన పర్సనల్ డేటా అంతా కూడా మన మొబైల్ ఫోన్లోనే స్టోర్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్సే కావచ్చు, లేదా నోట్సే కావచ్చు, లేదా మన పర్సనల్ స్వీట్ మెమరీ అయినటువంటి ఫొటోస్ లేదా వీడియోస్, అలాగే బుక్ మార్క్స్, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఐడీస్ అండ్ పాస్వర్డ్స్. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే మన పర్సనల్ డేటా మొత్తం కూడా మన మొబైల్ ఫోన్లోనే స్టోర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలాంటి మొబైల్ ఫోన్ ఒక్కసారి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయినా లేదా ఫార్మేట్ అయినా మన పర్సనల్ డేటా అంతా లాస్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఇలా డేటా లాస్ అవ్వకుండా మనము ఆన్లైన్లో ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో ఇన్ డెప్త్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. బేసిక్గా ప్రతి ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవాళ రేపు మనం మొబైల్ ఫోన్ యొక్క మెమరీ మీదనే ఆధారపడటం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్సే కావచ్చు, బుక్ మార్క్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, లేదా టు డూ లిస్ట్ కావచ్చు, లేదా క్యాలెండర్ ఐటమ్స్ కావచ్చు, లేదా బుక్ మార్క్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలాంటి డేటా అంతా కూడా మన మొబైల్ ఫోన్లో మనం స్టోర్ చేసుకోవటం అంటే కంప్లీట్గా గాలిలో దీపం పెట్టినట్లు. అందులో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు వైరస్ అటాక్ అవుతుందో, లేదా అందులో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కరప్ట్ అవుతుందో, లేదా పొరపాటున ఎప్పుడన్నా మీరు మీ పిన్ కోడ్ని అంటే మీరు పెట్టేటువంటి పాస్వర్డ్ కావచ్చు, లేదా ప్యాటర్న్ కావచ్చు, లేదా కంప్లీట్గా ఐరిస్ స్కానర్స్ కావచ్చు, లేదా థంబ్ ఇంప్రెషన్స్ కావచ్చు, ఇవి కరప్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కరప్ట్ అయినప్పుడు మనం మొబైల్ని యాక్సెస్ చేయలేము. సో అలాంటి సందర్భాల్లో మనము ఒక సర్వీస్ సెంటర్కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే మొబైల్ ఫోన్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ రీలోడ్ చేయాలి, అదేనండి ఫార్మాట్ చేయటం. సో అలా చేశారు అన్నారనుకోండి, మీ పర్సనల్ డేటా అంతా కూడా ల్యాప్స్ అవ్వడం జరుగుతుంది. సో ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే కనుక మనము మెమరీ కార్డులో స్టోరేజ్ చేసుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ రేపు వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్ రావటం వల్ల మనం కంప్లీట్గా డ్యూయల్ సిమ్కి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. కాబట్టి 2 సిమ్ కార్డులు వాడుకుంటుంటాం. ఎట్లాగో ఫోన్లో ఉండేటువంటి స్టోరేజ్ మెమరీ మనకి 64 GB లేదా 128 GB ఉంటుంది. కాబట్టి సో దాంట్లో మనం స్టోర్ చేసుకుందాం అనేటువంటి దోవలోనే మ్యాక్సిమం యూజర్స్ అందరూ కూడా ఇవాళ రేపు వాడటం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనము ఎడిషనల్గా మెమరీ కార్డ్ యూజ్ చేయం కాబట్టి మన డేటా ల్యాప్స్ అయ్యేటువంటి అవకాశాలు 100కి 100% ఉంది. సో ఇలాంటి సందర్భాలలో కంప్లీట్లీ మనము మెమరీ కార్డ్లో డేటా స్టోర్ చేసుకోకుండా ఒక క్లౌడ్లో డేటా స్టోర్ చేసుకున్నాము అన్నట్లయితే కనుక ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించే ఈరోజు ఈ ఎపిసోడ్లో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా మనకి ఒక మెయిల్ ఐడి తోటి ఒక క్లౌడ్ అకౌంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంటుంది గూగుల్ కంపెనీ. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ని వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు జీమెయిల్, అలాగే యాపిల్ ఐఫోన్స్ని వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఐక్లౌడ్, మీరు విండోస్కి సంబంధించినటువంటి ఏదన్నా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన మొబైల్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక కంప్లీట్లీ దాంట్లో మనకి ఎం క్లౌడ్, అలాగే బ్లాక్బెర్రీకి అయినట్లయితే కనుక బ్లాక్బెర్రీ క్లౌడ్ అని ఇట్లా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మనకి ఫ్రీగా క్లౌడ్ సోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ని ఈ క్లౌడ్కి లింక్ చేస్తారో యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, అదేనండి మీరు రెగ్యులర్గా వాడుకునేటువంటి జీమెయిల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్లౌడ్ కావచ్చు, లేదా యాపిల్ ఐడి పాస్వర్డ్ కావచ్చు, లేదా బ్లాక్బెర్రీకి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ కావచ్చు, వీటన్నిటి సహాయంతో ఈ కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్రీ డేటా అంటే క్లౌడ్ సర్వీసెస్ని మనం వాడుకోవచ్చు అన్నట్లు. అంటే ప్రతి కంపెనీ కూడా ఇక్కడ మనకి ఒక లిమిటెడ్ డేటాని మాత్రమే ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్ కావచ్చు, అలాగే కంప్లీట్లీ మనకి యాపిల్ కావచ్చు, అలాగే బ్లాక్బెర్రీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కేవలం 5 GB ఫ్రీ స్పేస్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. వేర్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే ఇది జీమెయిల్ కాబట్టి మన జీమెయిల్కి ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్ స్టోరేజ్ వచ్చేటప్పటికే 15 GB ఉంటుంది. సో అదే 15 GBని మీరు ఇందులో వాడుకోవచ్చు. అంటే ఒక ఆండ్రాయిడ్ తప్ప మిగతా ఫోన్స్ అన్నిటిలో మనకి లిమిటెడ్ 5 GB స్పేస్ మాత్రం రావడం జరుగుతుంది. వేరే ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికే టోటల్గా మనకి 15 GB ఫ్రీ స్పేస్ రావడం జరుగుతుంది. సో మీరు సింపుల్గా ఈ అకౌంట్స్కి మీరు మీ పాస్వర్డ్స్ అంటే మీ డేటాని లింకప్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఎవ్రీడే ఇవి ఆటోమేటిక్గా మీ క్లౌడ్కి సింక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సడన్గా కరప్ట్ అయిపోయింది, లేదా మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పిన్ కోడ్ లేదా ప్యాటర్న్ని మీరు మర్చిపోయారు, లేదా సడన్గా మీ మొబైల్ ఫోన్ రీబూట్ అవుతుంది, లేదా ఏదన్నా అప్లికేషన్
మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ స్లో అవ్వటం జరిగింది. సో ఇలాంటి రీజన్స్ అన్నిటికీ మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క సొల్యూషన్ ఫార్మాట్ చేయటం లేదా అందులో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని రీఇన్స్టాల్ చేయటం. సో ఇలా ఫార్మాట్ చేసినా లేదా మనం రీఇన్స్టాల్ చేసినా ఆటోమేటిక్గా మన పర్సనల్ డేటా మొత్తం ల్యాప్స్ అవ్వడం జరుగుతుంది. సో అలా ల్యాప్స్ అయినా కానీ ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఈ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ లేదా ఐక్లౌడ్ ఐడి పాస్వర్డ్ సహాయంతో మన డేటా మొత్తాన్ని క్లౌడ్లో స్టోర్ చేసి ఉంటాం కాబట్టి తిరిగి మనం రీసెట్ చేసిన తర్వాత అందులో మనకి సంబంధించినటువంటి జీమెయిల్ ఐడి పాస్వర్డ్ లేదా యాపిల్ ఐడి పాస్వర్డ్ లేదా మైక్రోసాఫ్ట్ అకౌంట్కి సంబంధించినటువంటి మైక్రోసాఫ్ట్ ఐడి పాస్వర్డ్ లేదా ఉన్నట్లయితే బ్లాక్బెర్రీ ఐడి పాస్వర్డ్ని టైప్ చేశారంటే చాలు ఆటోమేటిక్గా మీ డేటా ప్రత్యక్షం అవడం జరుగుతుంది. ఇకపోతే ఈ క్లౌడ్ బ్యాకప్లో మనం ఎలాంటి కంటెంట్ అంతా సేవ్ చేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లైక్ మెసేజెస్, వాట్సాప్ డేటా, అలాగే కంప్లీట్గా మనకి బుక్ మార్క్స్, అలాగే మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్, అలాగే మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి నోట్స్, వీటితో పాటు మన మొబైల్ ఫోన్ పోయినా ఎక్కడుంది అనేటువంటి లాస్ట్ లొకేషన్ని ట్రాక్ చేసేటువంటి ఫైండ్ మై ఫోన్ అనేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇదే ఐడితో లింక్ అయి ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మన మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ఫార్మేట్ అయినా లేదా ఆపరేటింగ్ సిస్టమ్ సడన్గా కరప్ట్ అయినా లేదా ఆపరేటింగ్ సిస్టమ్ మనం రీఇన్స్టాల్ చేయాల్సి వచ్చినా కానీ మన డేటా అయితే క్లౌడ్లో సేఫ్గా ఉండడం జరుగుతుంది. ఇకపోతే వీటికి కంపెనీస్ ఏమైనా ఛార్జ్ చేస్తాయా అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అన్ని కంపెనీస్ యాజ్ ఆఫ్ అకౌంట్ సైన్ అప్ చేసుకోవడానికి మాత్రం ఫ్రీగా మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గూగుల్లో చూసారు అన్నట్లు అనుకోండి, మీ జీమెయిల్ ఐడినే మీరు ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్కి లింక్ చేసుకోవచ్చు, అంటే క్లౌడ్ స్టోరేజ్కి లింక్ చేసుకోవచ్చు. సో గూగుల్ వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 15 GB ఫ్రీ స్పేస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీ పర్సనల్ డేటా కన్నా 15 GB కంటే ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు దీనికి పే చేయాల్సి ఉంటుంది. సో చాలా చవకగా గూగుల్ మనకి ఇప్పుడు ఆఫర్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ 200 GB స్పేస్ మీకు కావాలి అన్నట్లయితే జస్ట్ దే ఆర్ ఛార్జింగ్ 100 రూపీస్. అలాగే మీరు కనుక యాపిల్లో చూసారు అన్నట్లయితే కనుక యాపిల్ కాదండి, మిగతావన్నీ కూడా ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ అలాగే బ్లాక్బెర్రీ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి 5 GB ఫ్రీ స్పేస్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. సో ఈ 5 GBలోనే నేను ఇందాక మీకు చెప్పినటువంటి ఫొటోస్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, బుక్ మార్క్స్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, ఇవన్నీ బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ బ్యాకప్ని అంటే 5 GBలో ఉంచుకున్నట్లయితే అంటే 5 GB కంటే ఎక్కువ కంటెంట్ కనుక మీ ఫోన్లో ఉంది, సో దాన్ని బ్యాకప్ చేయడాలంటే కనుక మనం క్లౌడ్ స్టోరేజ్ని వాడుతున్నాం అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దానికి మీరు యాజ్ పర్ ఆ కంపెనీస్ ఛార్జ్ చేసేటువంటి టారిఫ్ని బేస్ చేసుకొని పే చేయాల్సి ఉంటుంది. అయితే 5 GB దాకా 5 GB లేదా 5 GB కంటే లోపలే మీ డేటా కనుక ఉన్నట్లయితే కనుక ఎక్కడ ఏ కంపెనీకి మీరు ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక జీమెయిల్ ఐడి ఉంది. సో ఇప్పుడు ప్రతి క్లౌడ్ అకౌంట్కి ఒక్కొక్క మెయిల్ ఐడి కావాలా అన్నట్లయితే అవసరం లేదు. ఒకే జీమెయిల్ ఐడి తోటి మీరు మల్టిపుల్ క్లౌడ్ అకౌంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మీ దగ్గర జీమెయిల్ అకౌంట్ ఉంది. సో ఇదే జీమెయిల్ అకౌంట్ ఐడి యూజ్ చేస్తూ మీరు యాపిల్ కూడా సైన్ అప్ అవ్వచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ కూడా సైన్ అప్ అవ్వచ్చు, అలాగే బ్లాక్బెర్రీ కూడా సైన్ అప్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనకి కంప్లీట్గా ఇవి ట్రస్టెడ్ సోర్సెస్. అంటే మనకేంటంటే జీమెయిల్ ఐడి పాస్వర్డ్స్ అండ్ వీళ్ళు ఈ కంపెనీ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ మన క్లౌడ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ మీకు గనక ఎడిషనల్గా అంటే ఈ కంపెనీస్ మీద ట్రస్ట్ లేకపోవటం వల్లనో లేదా వేరే ఏదన్నా ఒక కంపెనీకి సంబంధించినటువంటి క్లౌడ్ డేటాబేస్ని మీరు మీ ఆఫీస్కి పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అదే క్లౌడ్కి మీ అకౌంట్ తోటి సైన్అప్ చేసుకొని దీన్ని కూడా లింకప్ చేసుకోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ని మీరు ఆ సర్వర్ దగ్గర నుంచి పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే థర్డ్ పార్టీ సర్వర్స్ అంటే ఇప్పుడు జనరల్గా వెబ్సైట్ హోస్టింగ్ చేసేవాళ్ళు లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ డేటాబేస్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవడం కోసం క్లౌడ్ సోర్సెస్ని వాడుతూ ఉంటారు. ఆ క్లౌడ్ సోర్సెస్ దగ్గర నుంచే మీరు ఎడిషనల్గా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీరు పే చేస్తున్నారు కాబట్టి అదనంగా దీనికి పే చేయాల్సిన అవసరం లేకుండా అదే క్లౌడ్లో మీ స్టోరేజ్ అంతా కూడా పెట్టుకోవచ్చు. బేసిక్గా మనకి ఈ క్లౌడ్ స్టోరేజ్ వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఫోన్ ఫార్మాట్ అయిపోయినా సింపుల్ మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ లేదా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని కొట్టి మీకు ప్రీవియస్లీ బ్యాకప్ అయి ఉన్న టైంకి ఏ డేటా అయితే క్లౌడ్లో స్టోర్ అయి ఉందో ఆ డేటా అంతా తిరిగి మీ మొబైల్ ఫోన్లో ప్రత్యక్షం అవడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇకపోతే ఈ బ్యాకప్ చేసుకున్నటువంటి ఆప్షన్ మనకి ఎక్కడ లభిస్తుంది అన్నట్లయితే కనుక సింపుల్ మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ ఉండడం జరుగుతుంది. సో అందులో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో బ్యాకప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ మీకు యాడ్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ బై డిఫాల్ట్గా మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉన్నట్లయితే మీరు ఎట్లాగో ప్లే స్టోర్ నుంచి ఏదైనా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఇదే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అక్కడ అపీర్ అవడం జరుగుతుంది. ఏవేవైతే మీకు బ్యాకప్ అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటిని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్నిటిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనకు ఉండడం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఆ కంపెనీ సపోర్ట్ చేసేదైతేనేమో అదే కంపెనీ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడిని లింక్ చేయాలంటే క్లౌడ్ సర్వర్ని లింక్ చేయాలన్నట్లయితే కనుక అక్కడ కింద యాడ్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు మీ అకౌంట్ని అయితే యాడ్ చేసుకొని బ్యాకప్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాకప్కి సంబంధించినటువంటి షెడ్యూల్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే పెట్టుకోండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెడతారో వైఫై కనెక్ట్ చేసి వదిలేస్తారో ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ డేటా అంతా క్లౌడ్లోకి బ్యాకప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టి ఉండాలి, అలాగే వైఫై కూడా దీనికి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ నేను ఇప్పుడు iPhone 7 Plus వాడుతున్నాను. అండ్ దీంట్లో నాకు ఇచ్చినటువంటి 5GB ఏదైతే ఉందో సరిపోవట్లేదు. నాకు వాట్సాప్ డేటానే దగ్గర 10GB బ్యాకప్ ఉండడం జరుగుతుంది. సో నేను అదనంగా పర్ మంత్ వచ్చేటప్పటికే 75 రూపీస్ పే చేస్తూ యాపిల్ దగ్గర నుంచి 50GB ఆఫ్ స్పేస్ని కొనుక్కుంటున్నాను. అలాగే నిన్న మీకు Asus Zenfone Max Pro M2కి సంబంధించినటువంటి మొబైల్ అన్బాక్సింగ్ వీడియో నేను చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను. సింప్లీ గో అండ్ వాచ్. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ అసలు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ డేటాబేస్ ఎలా వర్క్ చేయడం జరుగుతుంది, అలాగే క్లౌడ్తో మన పర్సనల్ డేటాని ఎలా లింక్ చేయాలి, అలాగే ఎప్పుడు మనం క్లౌడ్ని బ్యాకప్ చేసుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.